వేదిక యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నావలపల్లి మహేశ్చంద్ర భరద్వాజ్ను. చాలామందికి మాకు సరిగా గుర్తింపు లేదని చెప్పి ఒక విధంగా బాధపడుతుంటారు, ఆవేదన చెందుతుంటారు. మాకు గుర్తింపు లేదని. ఇన్ ద సేమ్ టైం కొంతమంది వాళ్ళని కించపరుస్తూ ఉంటారు కూడా. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అర్థమయ్యో కాకో సహజమైన బుద్ధితోనూ వాళ్ళను చాటుకు నేటుకు విమర్శిస్తుంటారు. నిన్నెవరన్నా టార్గెట్ చేశారంటే, నిన్నెవరన్నా కించపరిచారంటే, నిన్నెవరన్నా నీ మనసు నచ్చే విధంగా మాట్లాడారు, నచ్చే విధంగా మెసేజ్ పెట్టిందంటే ఖచ్చితంగా నీ యొక్క ఈ స్కిల్, నీకు తెలిసిన విద్య, అది ఏ రంగమన్నా కానీ నీ యొక్క గుర్తింపు నీకు వచ్చినట్టే. కొంతమంది మూర్ఖులు ఉంటారు, అహంకారులు ఉంటారు, ఈర్ష్యాశయపరులు ఉంటారు, తర్వాత కుచిత బుద్ధి గల వాళ్ళు ఉంటారు. వాళ్ళు భయపడతా అంతే. అది అది చెప్పారు కదా, మన తేలుకు తోక చివరల, పాముకు తలల, అలాగే మనిషికి నిలువల విషయం ఉంటుంది. అది వాళ్ళు ఆపుకోలేరు. అందువల్ల నిన్నెవరైనా కించపరిచారు, నిన్నెవరైనా అవమానపరిచారు, నీకు నెగటివ్గా మెసేజ్ పెట్టారు, నీ యొక్క అభిప్రాయాన్ని ఖండించారంటే నువ్వు చాలా చాలా సంతోషపడాలి. ఎందుకంటే నీకు గుర్తింపు తీసుకొచ్చేసి అలాంటి వాళ్ళే. కనుక దయచేసి కూడా ఎవరు ఇంకోటి కించపరిస్తే అయ్యో అని మీరు హర్ట్ కాకండి, బాధపడకండి, సంతోషపడండి. మీ యొక్క ప్రతిభను గుర్తించేది అలాంటి మనుషులే. కానీ మీరు హర్ట్ అయ్యి రిప్లైస్ ఇవ్వద్దు, రిప్లై ఇవ్వద్దు. బురదలో రాయేసినట్టు అవుతుంది. బురదలో రాయేస్తే ఏమవుతుంది, మళ్ళీ మన మీద పడుతుంది కదా. అలాగే మిమ్మల్ని ఎవరిని కించపడితే దయచేసి ఎటువంటి రెస్పాండ్ కాకండి. అది మీకే మంచిది. నాకు గుర్తింపు రాలేదన్న విషయాన్ని మర్చిపోండి. ఎంతమంది మిమ్మల్ని విమర్శిస్తే అంత మీకు గుర్తింపు వచ్చినట్టు. ఉంటాను. నమస్కారం, శుభాకాంక్షలు.